హాయ్ అండి, ఈరోజు మనం సేమియా ఉప్మా చేసుకోబోతున్నామండి. దానికోసము స్టవ్ పైన బండి పెట్టి నెయ్యి వేసుకొని అందులోనూ వేయించుకోవాలండి. సేమియాను దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. పోపులు కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు కొన్ని వేసుకోవాలండి. క్యారెట్ బాగా ఫ్రై అయ్యాక టమాటాలను కూడా వేసుకోవాలండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలానే చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. అలా అయితే బాగుంటుంది కలర్ఫుల్గాను. ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. మనం 1 కప్ తీసుకున్నాం కదా, 3 కప్స్ తీసుకోవాలి. వాటర్ బాగా మరిగాక సేమియాని వేసుకోవడమేనండి. సేమియా వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.